అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 41. ఆ పాటని విని ఇటువైపు తిరిగి చుర్రున చూస్తుంది అంజలి. ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు హర్ష. ఎవరైనా అలాంటి రింగ్ టోన్ పెట్టుకుంటారా అంటుంది. నేను పెట్టుకున్నా కదా బేబీ, ఎవరి సంగతి నాకెందుకు? నాకు నచ్చింది నేను పెట్టుకున్నాను, అందులో తప్పేముంది అంటాడు చిన్నగా ఐవింగ్ చేస్తూ. పోరా అని అనుకుంటూ మళ్ళీ విండోలోకి తలదూర్చుతుంది. ఆ విండోలో ఏముంది? ఆ ఫేస్‌ని తీసుకుపోయి అందులో పెట్టావు. నాకంటే ఎవరైనా అందంగా కనబడుతున్నారా అంటాడు టీజింగ్ వాయిస్‌తో. షార్ప్‌గా ఒక చూపు చూస్తుంది అంజలి. ఏంటి నిజమేనా అంటాడు ఐబ్రో అప్ చేస్తూ. ఛీ, నీతో మాట్లాడటం కూడా అనవసరం అని అనుకుంటూ బయటకు చూస్తుంది అంజలి. మళ్ళీ కాల్ రావడంతో చెవిలో బ్లూటూత్‌ని ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది నాన్న, నైట్ ఇంటికి ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు రాజారావు గారు. అది డాడ్, మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను. సరే కానీ ఎప్పుడొస్తావు? ఇంకో 1 అవర్లో ఇంటి దగ్గర ఉంటాను. ఓకే నాన్న. ఓకే డాడ్ అని కాల్ కట్ చేస్తాడు. కాల్ మాట్లాడి పెట్టేసి సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్న హర్షని చూస్తూ ఉంటుంది అంజలి. ఏంటి అంత ఈజీగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు? ఇందులో అబద్ధం ఏముంది? నైట్ మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను కదా, అందులో అబద్ధం ఏముంది? మీరంతా ఫ్రెండ్స్ కాదా అని. హో, నీకు నేను ఫ్రెండ్ అంటే కోపం వచ్చిందా బేబీ? ఓకేలే, ఇంకోసారి ఫ్రెండ్ అననులే అంటాడు. అసలు నువ్వు నాకు ఏమవుతావు అంటుంది అంజలి. మొగుడు అంటాడు సింపుల్గా. కప్పలా నోరు తెరిచి చూస్తుంది అంజలి. అంజుని చూసి ఫ్లైస్ కెన్ గెట్ ఇన్ టు ద మౌత్, సో క్లోజ్ యువర్ మౌత్ అంటాడు. దెబ్బకు నోరు మూసేస్తుంది అంజలి. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాకు బుద్ధి లేదు అనుకుంటుంది. నా నోట్లో నోరు పెట్టావా? ఎప్పుడు పెట్టావే? నేను చూడలేదు. ఇంకోసారి పెట్టరాదు? రేయ్, నన్ను విసిగిస్తే ఇక్కడి నుండి దూకి చచ్చిపోతా. దూకవే దూకు అని విండోని కిందకి దించుతాడు. రేయ్, నిజంగా చెబుతున్నా అంటుంది. నువ్వు ఎందుకు దూకడం? నేనే నిన్ను తోసేస్తాను. పీడపోతుంది. నీ కాకి గోల అయినా తప్పుతుంది. ఏంట్రా పీడపోతుందా? మరి నన్ను ఎందుకు కాపాడవురా? కాపాడిన తర్వాతే తెలిసింది నేను అనవసరంగా కాపాడాను అని. ఆ మాటకు అంజలికి బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగి వాటిని హర్షకి కనబడనివ్వకుండా తల పక్కకు తిప్పేస్తుంది. అంతలో హాస్టల్ రావడంతో కారు ఆపుతాడు హర్ష. అంజు డోర్ ఓపెన్ చేసి దిగుతుండగా ఆగు అంటాడు. ఏంటి అన్నట్లు తల తిప్పి చూస్తుంది. నేను వస్తాను ఆగు అంటాడు. ఏం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. ఒకసారి చెబితే అర్థం కాదా? ఎందుకు ఊరికే విసిగిస్తావు? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి అని కార్ దిగి అంజు వైపుకి వచ్చి తనని మెల్లగా కారులో నుండి దింపి నడవగలుగుతావా, లేక లిఫ్ట్ చేసి రూమ్కి తీసుకెళ్ళనా అంటాడు. ఏంటి, నన్ను లిఫ్ట్ చేసి రూమ్కి తీసుకెళ్తావా? మా బాబే మా బాబే, ఇప్పటికే మన గురించి హాస్టల్ మొత్తం తెలిసిపోయింది. ఇంకా నువ్వు లిఫ్ట్ చేసి తీసుకెళ్ళావనుకో ఈ సిటీ మొత్తం తెలిసిపోతుంది. ఆ కాస్త పరువు కూడా సంకనాకిపోతుంది. ఇంకోసారి పరువు అన్నావనుకో పబ్లిక్లో ముద్దు పెడతాను. ఇక నీ ఇష్టం అంటాడు హర్ష. వామ్మో, బండ వెధవ, పెట్టినా పెట్టేస్తాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ నాకు కాళ్ళున్నాయి, నేను నడుస్తాను అంటుంది గుడ్లు తిప్పుతూ. అవునా, తమరికి కాళ్ళున్నాయా? మరి నిన్నెందుకు లేవో అంటాడు. నిన్న అంటే నాకు ఒంట్లో నీరసంగా ఉంది కాబట్టి నడవలేకపోయాను. రోజు అలాగే ఉంటుందా? సర్లే, ఎక్కువసేపు ఎండలో నిలబడితే మళ్ళీ నీరసం వస్తుంది. లోపలికి పద అంటూ తనని లోపలికి తీసుకెళ్తాడు హర్ష. సుష్మా అప్పటికే కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇద్దరు రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంజలి. ఎదురుగా 2-3 కాటన్ బ్యాగ్స్ కనబడతాయి. ఇవేంటి అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. వీటిని నా రూమ్లో ఎవరు పెట్టారు అని అనుకుంటూ బుగ్గ మీద వేలు పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది అంజలి. ఆ కోడి బ్రెయిన్ ఎందుకో అంతలా స్ట్రెయిన్ చేస్తున్నావు? నాది కోడి బ్రెయినా అంటుంది. మరి ఇంకేంటి అంటాడు. అంజు తల పక్కకు తిప్పుతుంది. అంతలా ఏం చించుతున్నావు అంటాడు. ఆ కాటన్స్ నా రూమ్లో ఎవరు పెట్టారు? ఓపెన్ ఇట్ అంటాడు హర్ష. అవి ఎవరివో తెలీదు, ఎలా ఓపెన్ చేయాలి? వార్డెన్కి కాల్ చేసి అడుగుతాను అని మొబైల్ చేతిలోకి తీసుకుంటుండగా ఆ మొబైల్ని లాక్కొని ఏం అవసరం లేదు, వాటిని నేనే పెట్టాను, ఓపెన్ ఇట్ అంటాడు. నువ్వా? నువ్వెందుకు తెచ్చావు? అయినా నాకేం వద్దు, ఇవన్నీ ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అంటుంది. నువ్వు ఓపెన్ చేయలేదనుకో నేను నీ రూమ్ నుండి బయటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అనగానే దెబ్బకు ఓపెన్ చేసి చూడగానే అంజు కళ్ళు వెలిగిపోతాయి.
డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్తో నిండిన కాటన్ ఒక బాక్స్ ఉంటుంది. ఇంకో బాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్, ఇంకొక బాక్స్లో శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి. వాటన్నింటినీ చూస్తుంటే కళ్ళు పెద్దవి చేసి షాక్ అయి చూస్తుంది అంజలి. అసలు నువ్వు వాటి కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నాకు ఒక కాల్ చేస్తే నేను ఇచ్చేవాడిని కదా అంటాడు. హర్ష, ఛీ, అలాంటి విషయాలు అబ్బాయిలతో ఎలా డిస్కస్ చేస్తారు అంటుంది షైగా ఫీల్ అవుతూ. తను అలా బ్లష్ అవుతుంటే దగ్గరికి వచ్చి తన ఫేస్ని చేతిలోకి తీసుకొని ముందుకు వస్తున్న కుర్లని చెవి వెనకకి పెడుతూ, అందుకే వెళ్ళావా బయటికి అంటాడు. అంటుంది చిన్నగా తలూపుతూ బిడియంతో కూడిన కళ్ళతో. మొద్దు అని చిన్నగా ముట్టి, ఈ సర్కిల్ లేడీస్కి కామన్ థింగ్, అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అంటాడు. ఈ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాక్లెట్ తింటే మూడ్ బాగుంటుంది అని డైరీ మిల్క్ సిల్క్ తీసి ఓపెన్ చేసి ఒక బైట్ నోట్లో పెడతాడు. నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటుంది అదే షైగా ఫీల్ అవుతూ. ఓయ్, ఎందుకే మరీ అంతలా సిగ్గుపడిపోతున్నావు అంటాడు. తన నోటి నుండి కారుతున్న చాక్లెట్ని చూసి దగ్గరగా వస్తుంటే హర్ష గుండెల మీద చేయి పెట్టి ప్లీజ్ రా యు గో అంటుంది తల కిందికేసి. హర్ష సైడ్ స్మైల్తో కార్నర్ లుక్తో అంజు ఫేస్ని తన చేతిలోకి తీసుకొని తన లిప్స్ నుండి కారుతున్న చాక్లెట్ని లిక్ చేస్తూ తన పెదవులని చూస్తూ ఊరుకోలేక అదురుతున్న అదరాలని ముడివేస్తాడు. అంజు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. స్మూత్గా తనలోని చాక్లెట్ స్వీట్ని అమాంతం జుర్రుకుంటున్నాడు హర్ష. తన మైమరుపుకి అలాగే హర్షకి సహకరిస్తూ ఉంది అంజు. హర్ష అంజు నడుం చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరికి లాక్కొని ముద్దుని హార్డ్గా చేస్తుంటే అప్పుడు ట్రాన్స్ నుండి బయటకు వచ్చింది. అంజు షోల్డర్స్పై కొడుతుంది. తన పరిస్థితి తెలుసుకున్న హర్ష టక్కున తన లిప్స్ని వదులుతాడు. బట్ పాప నడుం మాత్రం అతని చేతిలోనే ఉంది. వదులు హర్ష అంటుంది తన కళ్ళతో జత కలపలేక కిందకి దించేసింది. హర్ష అంజుని సూటిగా చూస్తూ లుక్ ఇన్ టు మై ఐస్ అంటాడు. తన కళ్ళలోకి చూడలేక తన మోముకి చేతులు అడ్డం పెట్టుకుంటుంది అంజు. ఆ చేతులని స్మూత్గా రిమూవ్ చేస్తూ తన మోముని చేతిలోకి తీసుకొని, నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు బేబీ, ఓకేనా? వన్ మోర్ థింగ్, నిన్ను ఎవడైనా టచ్ చేయాలని చూసినా వాడిని అక్కడే చంపి పూడుస్తా అంటున్న హర్ష కళ్ళు ఎర్రగా మారాయి. అలా చూసిన అంజు క్షణం పాటు వణికింది. పాప, నీకు ఎలాంటి అవసరమున్నా నాకు చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు కమాండింగ్గా. అని చెప్పి నెక్ మీద బయటిచ్చి వదులుతాడు. ఓకే, టేక్ ఏ బాత్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అంజు తన స్పర్శకి మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ అప్పటి వరకు అల్లరిగా ఉన్న రూమ్ తను వెళ్ళిపోగానే మూగబోయింది. అతను తనతో ఉన్నంతసేపు అన్ని టెన్షన్స్ మరిచిపోయి అతని మాయలో ఉండిపోతున్న తను వెళ్ళిపోగానే ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీతో ఉంటే ఎంత బాగుంది, మాయ చేసి అందరినీ మర్చిపోయేలా చేస్తున్నావు, నాకు ఈ దుఃఖమే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నావు, ఎందుకురా నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు అని కళ్ళ నీళ్లతో బెడ్ మీద కూర్చుంటుంది. బెడ్పై ఉన్న ఓపెన్ చేసిన చాక్లెట్ కనబడగానే టెంప్టింగ్గా అనిపించి తీసుకుని తింటుండగా టక్కున లోపలికి వచ్చి అంజుని చూసి నవ్వుతాడు బాబు. వెంటనే దానిని దాచేస్తుంది పాప. దానిని బెడ్ కింద పడేస్తుంది. హర్ష దగ్గరికి వచ్చి, ఎందుకే నేను ఇష్టమున్నా లేదని చెబుతున్నావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు, నిజంగా నాకు నువ్వంటే ఇష్టం లేదు, వెళ్ళిపో అంటుంది. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, వెళ్ళాల్సి వస్తే నిన్ను ఎత్తుకుపోతా, అలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి ఇక ప్రశాంతంగా ఉండు. ఫుట్బాల్ని అటకెక్కించావుగా, నెక్స్ట్ టోర్నమెంట్లో ఆడిస్తా, కానీ నాతో డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉండు బేబీ. ఇంకో విషయం, 2 days బాగా రెస్ట్ తీసుకో, రూమ్ నుండి బయటికి రావద్దు, డ్యాన్స్ ప్రాక్టీస్కి నేను వచ్చి పిక్ చేసుకుంటాను, ఓకేనా అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిన హర్షని చూస్తూ బాతింగ్కి నిట్టూర్పు విడిచి బాత్ చేసి రాగానే టేబుల్పై బ్రేక్ఫాస్ట్ విత్ జ్యూస్తో దర్శనమిచ్చింది. టవల్తో తల తుడుచుకొని విండో గ్లాస్కి టవల్ ఆరేసి హెయిర్ని ప్లక్కర్తో టై చేసి చిన్న స్టిక్కర్ పెట్టుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి అలసిపోవడంతో కాసేపు బెడ్ మీద సేద తీరింది. హర్ష జ్ఞాపకాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే గుండెలోతుల్లో ఏదో బరువు పెరిగింది, తడిమి చూస్తే అతని తలపే నిండిపోయింది, నిన్ను
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే, అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా, తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నమ్ముతాడో ఏమిటో అని బయటపడలేక అని అప్పటి వరకు ఊహల్లో తేలిన పాప టక్కున కళ్ళు తెరిచి చూసింది. బట్ బాబు లేడు. చెడగొట్టేశావు కదరా అని అనుకుంటూ మళ్ళీ బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకుంది పాప. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.